హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు ఇలాంటి వాటి నుంచి త్వరగా రికవరీ అవ్వడం కోసం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మిరియాల చారు రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. కర్రీ చేసుకోకపోయినా కూడా ఇలా వేడివేడి అన్నంలో చారు, ఆమ్లెట్ వేసుకుని తింటే ఆ రుచే వేరు కదా. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే చిన్న రోల్ తీసుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని, అలాగే 1 లేదా 2 ఎండుమిర్చి కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా అయ్యేటట్లు దంచుకోవాలి. ఇన్ కేస్ మీకు రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదే రోట్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, అలాగే 5-6 వెల్లుల్లి రేకులు కూడా వేసుకుని, అలాగే దీనిలోకి మీరు తినే కారానికి తగ్గట్టు 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడైతే ఇదే రోట్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1/2 స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి. ఇప్పుడైతే దీనిలోకి మీరు తినే కారానికి తగ్గట్టు 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేనైతే 1 వేసాను. అలాగే 2-3 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని ఈ తాలింపుని ఎర్రగా వేగనివ్వాలి. చూడండి, తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పొడి అయితే ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ విధంగా దీన్ని 1 నిమిషం పాటు ఆయిల్లో వేపించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1/5 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. ఇంగు ఫ్లేవర్ అనేది అస్సలు మిస్ చేయకండి. ఇదైతే మన చారుకి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని వేపించుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు వాటర్, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుగా తీసిన చింతపండు రసం వేసుకుని, సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా 5 నిమిషాల పాటు ఇది ఇలా మరిగిన తర్వాత ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదా, దాన్ని అయితే వేసుకోవాలి. చారుని ఈ విధంగా పక్కన స్టవ్ మీద పెట్టి దీన్ని ఇలా మరిగిస్తూ ఉండాలి 5 నిమిషాల పాటు. ఇప్పుడు వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. ఇన్ కేస్ బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ కాకుండా ఇలా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని బటర్లో కానీ నేతిలో కానీ వేపించడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా వేపించుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి మనం పక్కన మరిగిస్తున్న చారుని అయితే దీంట్లో వేసుకోవాలి. చారు ఫ్లేవర్తో ఇల్లంతా మంచిగా గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడైతే దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకుందాము. ఇలా చిన్న ప్యాన్లోకి 2 గుడ్లని ఇలా చితక్కొట్టుకుని దీనిలోకి 2 చిటికుళ్ళ సాల్ట్, 2 చిటికుళ్ళ కారం వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఇలా అటు ఇటు తిప్పుకుంటే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. వేడి వేడి అన్నంలో నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.